అయిపోయింది, నా పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. నేను చెప్తున్నాను, సినిమా చూడండి అంతే. సినిమా చూడండి. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా, రండి. 1% రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. ఇన్ని రోజులు మట్టి నేను ఈయన ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా, ఇప్పుడు ఈయన్నే చూపిస్తున్నా. విశ్వ సార్, ప్లీజ్ కమ్ సార్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుతాము. రాజా సాబ్ ప్రొడ్యూసర్, హీ ఈస్ ద మ్యాన్. మీరు చూస్తున్నారు ఈయన ఎంత ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సారీ, మిమ్మల్ని నవ్వించాలని అనుకున్నాను, నేను ఏడ్చాను ఇక్కడ. ఫస్ట్ టైము నేను సినిమా అంతా నవ్వించలేడాలి. సినిమా ఇది రాజా సాబ్ టైటిల్ చాలా బాగుంది. ఆ టైటిల్ పడిన తర్వాత కొన్ని వింటేజ్ లుక్లు వచ్చాయి, అది బాగుంది. అయితే చాలా మంది ఏమన్నారంటే ప్రభాస్ గారు వింటేజ్ లుక్లో చెబుతారు మారుతి అంటారు. ప్రభాస్ గారు వింటేజ్ లుక్లో చెబుతాడు ఎందుకంటే ఆయనకైనా 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తిప్పు కొడితే 40 సంవత్సరాలు ఉన్నాయి. ఆ ప్రభాస్ ఎలా ఉన్న ఆలోచించారు. ప్రభాస్ అంటే ఒక రాజు, ప్రభాస్ అంటే ఒక బాహుబలి, ప్రభాస్ అంటే ఒక సలారు. ఇలాంటి ప్యాన్ ఇండియా స్టార్ నీకు అప్ చెప్తాను. ఏ సినిమా తీసాను మారుతి గారు, ఏ సినిమా తీసాను నాకు అర్థం కాదు. ఆ ఎలా ఏదో గర్వంగా చెప్పేసావు, నా అడ్రస్ పెట్టాను, విల్లా నెంబర్ 71 పెట్టాను, కొండాపూర్ వచ్చినాను, మొత్తం అడ్రస్ పెట్టు, ఆ ప్లాట్ నెంబర్ చెప్పు, ఆ విల్లా నేమ్ చెప్పు, పూర్తిగా అడ్రస్ చెప్పు, 100 మంది వచ్చి కూర్చుంటారు. ఇదే నువ్వు తీసే సినిమా. ఒక ప్యాన్ ఇండియా స్టార్ నుంచి నీకు అప్ చెప్తే నువ్వు చేసేది ఇదా. ఆ రోజు ప్రీవియన్ షోలో నమ్మ కాలర్లు ఎత్తేస్తున్నాను అన్నారు. అంటే మారుతి గారిది కామెడీ హారర్ స్ట్రాంగ్ జోన్, మరి ఆయన వాడుకోలేకపోయారు ఆ జోన్ ని. ప్రభాస్ గారు వాడుకోలేదు అన్నారు, నిజంగా వాడుకోలేదు. కామెడీ ప్రభాస్ గారు చేశారు కాబట్టి కామెడీ పండించారు. ప్రభాస్ గారిని పక్కన పెట్టి సినిమా ఓవరాల్ గా ఎలా ఉంది? సినిమా ప్రభాస్ గారి కోసం చూడ తప్ప సినిమా పోవాలి. ఓవరాల్ ప్రభాస్ గారి కోసం ఒకసారి చూసినా, 2 సార్లు చూసినా, 3 సార్లు చూసినా ప్రభాస్ గారి కోసం చూడాలి తప్ప మిగతా అయితే అంత అనిపించలేదు. ఏదన్నా మైనస్ ప్లస్ ఉంటే మారుతి గారికి ఇచ్చేద్దాం. ప్రభాస్ గారితో ఏం మిస్టేక్ లేదు. ఇప్పుడు హిందీ వాళ్ళకి ఎక్కువ సినిమా నచ్చిందంట, హిందీ వాళ్ళకి నచ్చిందంటారా? హిందీ వాళ్ళకి ఏముంది అక్కడ? దానికి తోడు 3 గంటల 9 నిమిషాలు సినిమా, మళ్ళీ పార్ట్ 2. ఈ 3 గంటల 9 నిమిషాలకే ఇబ్బంది పెట్టాడు, మళ్ళీ పార్ట్ 2 ఉంటుంది. నిజంగా చెప్పాలంటే తెల్లవారుజామున 6 గంటలు వేసాం, డ్రెస్ వేసి స్నానం చేసి 1 గంట ప్రయాణం చేస్తే ఇక్కడ కొత్త ఇక్కడ పోతే 8 గంటలు కదా వేసాడా, 5 నిమిషాలు పెంచాడు. 3 గంటల 9 నిమిషాలు సినిమా చూపించాడు. మళ్ళీ వచ్చి రివ్యూ చెప్పుకుంటే ఇంటికి అంటే 5 గంటల టైం వేస్ట్ అయింది, 500 రూపాయలు వేస్ట్ అయింది. తమన్ గారి మ్యూజిక్ అదిరిపోయింది అంటారు, అది ఎలా అనిపించింది? హీరోయిన్స్ ముగ్గురులో నాకు నిధి అగర్వాల్ కాకుండా ఇంకో అమ్మాయి కాకుండా ఒక ఫైట్ అవుట్ చేసింది. ఆ అమ్మాయి చాలా బాగుంది. ప్రభాస్ గారు కరెక్ట్ జోడి అనిపించింది. ఆ కట్అవుట్కి ఈ కట్అవుట్ బాగుంది అని అనిపించింది. సరే ఏదన్నా సంజయ్ దత్ గారిని అది మొత్తం మగోడ చూపించారు. మిగతా పార్ట్ అంటే ఇందులో 1 మెన్ షో కానీ ట్రాక్ సరిగ్గా లేదు. మరి సంక్రాంతి పోటీలో నిలబడగదా అంటారు? సంక్రాంతి పోటీలో నిలబడితే నా ఎక్స్పెక్టేషన్ బట్టి ఇది 9వ తారీఖు వచ్చింది, 2 రోజుల్లో బాస్ వచ్చేస్తున్నాడు, ఇది తిరగలేదు. సినిమా అయితే ఇంకా ఈ పండగ 2026 సంక్రాంతి సీజన్ అయితే విన్నర్ అయితే చిరంజీవి గారు చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ గారు ఒక్కరే కొంచెం ఆ కట్అవుట్ని వాడుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు స్పిరిట్లో వంగ గారు చాలా బాగా బాగా చేసావు. వంగ స్పిరిట్ పక్కన పెట్టండి. రాజాసాబ్ రెబల్ 2, అదే రాజాసాబ్ 2 కోసం వెయిట్ చేస్తారు ఫ్యాన్స్. రాజాసాబ్ 2 మారుతి గారు అడ్రస్ ఇచ్చారు కదా, మరి ఫ్యాన్స్ అంతా అదే చెప్తున్నా. మారుతి గారికి ఫస్ట్ నువ్వు పని చేయి అంటే బ్రో మారుతి గారు మీరు ఫస్ట్ ఏదో ఒక తీర్థయాత్రలకు వెళ్ళిపోండి, లేకపోతే జనాలందరూ మీతో ఫుల్ మీల్స్ తిందామని వచ్చేస్తారు. అది మీరు అన్ని మీల్స్ పెట్టగలుగుతారో లేదో అది మీ ఓకే. తమన్ గారు కూడా కాపాడలేకపోయారన్నా. అంటే మేబీ ఆయన కాన్సన్ట్రేషన్ అంతా అఖండ మీద బ్రో సూపర్. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా భలే సిగ్గులో ఉన్నాడు. చాలా డిపార్ట్మెంట్
అండ్ అది కాకుండా ఏదైతే ఒక ఎమోషనల్ సీన్స్ ఆస్వాదించుకుంటుందో దాని వరకు ఎక్స్ట్రాడనరీ అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఆయన అంత మంచి ఎమోషనల్ సీన్స్ వాళ్ళు చేస్తున్నారో కూడా దాని వరకు పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏదైతే వాళ్ళు అన్నింట్లో హైప్ అయిపోయారో ఒక ఓల్డ్ గెటప్ ఉంటుంది, మీకు థియేటర్లో సవాల్ వేస్తా అని చెప్పి లాస్ట్కి థియేటర్లో సీన్స్ నేర్పిస్తారు. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యో. అండ్ అది కాకుండా జోకర్ గెటప్ ఒకటి చేశారు, అది ఎక్కడ ఆయన సెట్ అవ్వలేదు. చూసినప్పుడు కూడా నవ్వు వస్తుంది, నిజంగా జోకర్ లాగా అంటున్నారు అనుకోవడం, కానీ అది చాలా డిసప్పాయింట్మెంట్. అది కాకుండా మెయిన్ నెగిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే స్క్రీన్ ప్లే ఒకటి కొంచెం మంచి కేర్ తీసుకోవాల్సింది. అండ్ హీరోయిన్స్ ఒక్క సీన్ కూడా లేదు, 3 హీరోయిన్స్ ఉన్నారు, ఒక్క మంచి రొమాంటిక్ సీన్స్ కానీ ఒక మంచి ప్లే బాయ్ సీన్స్ కానీ ఎలాంటిది పడలేదు. ఏదో పెట్టాలి ఒక టైర్లెస్ హీరో ఎలా అయితే ఒక లవ్ ట్రాక్ పడుతుందో అలాంటి ట్రాక్. అదే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంతా మారుతి గారికి కూడా 1000 కోట్లు ఇస్తామని చెప్పారు, అంత కంటెంట్ అనిపించలేదు ఇది. ఏంటమ్మా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా మారుతి గారికి 1000 కోట్లు ఇస్తామని చెప్పారు కాన్ఫిడెంట్ గా. ఇస్తారు ఆయన బిల్లా మెసేజ్ ఇవ్వాలి. కంప్లీట్గా డిసప్పాయింట్ 100% మారుతుంది. సినిమా పరంగా డైరెక్షన్ పరంగా మారుతి న్యాయం చేశాడంటారా? 100% డిసప్పాయింట్. మధ్యలో డైనోసార్ ఫైట్ ఏదో పెట్టారు కదా, దానికి ఏమైంది? క్రొకడైల్ ఫైట్ దాని వరకు బాగుంది కానీ ఏంటంటే విఎఫ్ఎక్స్ కూడా అక్కడ బాగున్నాయి కానీ కొన్ని ప్లేస్లో సెట్ వర్క్ అసలు కాదు. ఇది తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు మారుతి గారిది మెయిన్ జోన్ ఏంటంటే కామెడీ, అంటే ఆయన దానిలో ఎలా రాణించారు అంటే ప్రభాస్ గారిని బాగా యూజ్ చేసుకుంటారు కామెడీ ట్రాక్. స్టార్టింగ్ లో వాళ్ళు హర్రర్ కామెడీ అన్నారు స్టార్ట్ చేసేటప్పుడు, తర్వాత హర్రర్ ఫ్యాన్స్ అన్నారు. ఫైనల్గా వచ్చేసరికి హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాన్స్ లేదు, కంప్లీట్గా డిసప్పాయింట్. కొన్ని సీన్స్ డిలీట్ అయినాయి అని అంటున్నారు, అంటే ట్రైలర్లో కనిపించిన సీన్స్ డిలీట్ అయినాయి అంటున్నారు. వాళ్ళు ప్రమోషన్స్లో లేదంటే ట్రైలర్లో ఈవెంట్ అన్నింట్లో లేపారు అసలు. మీకు థియేటర్లో సవాల్ వేస్తా అని చెప్పి లాస్ట్లో థియేటర్ సీన్స్ లేదు. ఫ్యాన్స్ కోసం 2 సాంగ్స్ పెట్టారు, రెబల్ సాబ్ సాంగ్ ఒకటి నాచే ఎలా అనిపించారు? డాన్స్ చేశారు ప్రభాస్? ఆయన సాంగ్స్ వరకు మనకి యూట్యూబ్లో ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు కదన్నా, అదే ఉంది లోపల కూడా పెద్ద కొత్తగా లేదు. కానీ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు సడన్ బ్రేక్లో సాంగ్స్ పెట్టేసి చాలా చిరాగా అనిపించింది. అండ్ అన్నెసరీ సాంగ్స్ వాళ్ళు లేపింది కూడా నాచురల్ సాంగ్ ప్లేస్మెంట్ చాలా బాగుంటుంది, చాలా సో బాగుంటుంది. మరి ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ దీన్ని ఒక బెస్ట్ ఆప్షన్ గా పెట్టుకోవచ్చా లేదంటే స్కిప్ చేసేయచ్చా? 3 మాస్ చూపిస్తాడు, కొంచెం పాజిటివ్ తాగా కానీ 400 ఈజీ కొడతాడు.